ఎవ్రీవన్. వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. ప్రతి పర్సన్‌కి లైఫ్‌లో ఒక ప్లేస్ విజిట్ చేయాలని ఉంటది కదా! లైక్ ఎ డ్రీమ్ డెస్టినేషన్ ఆర్ ఎ కంట్రీ దట్ దే వుడ్ లైక్ టు విజిట్ అని. నాకు అది స్విట్జర్లాండ్. చాలా తెలుగు మూవీస్, నాట్ ఓన్లీ తెలుగు మూవీస్, చాలా మూవీస్‌లో చూడటం వల్ల ఆ డ్రీమ్ అనేది స్టార్ట్ అయింది. ఆ పిచ్చి అనేది స్టార్ట్ అయింది. లైక్ ఈ కంట్రీ చూడాలని. ఫైనల్లీ ఆ డ్రీమ్ అయితే తీరిపోయింది. నా ఫ్రెండ్స్ ఇన్వైట్ చేయడం వల్ల వి వెంట్ ఆన్ ఎ రోడ్ ట్రిప్. ఇట్ ఈస్ వన్ ఆఫ్ ద మోస్ట్ మెమరబుల్ ట్రిప్ ఐ హ్యాడ్. యాక్చువల్లీ ఈ ట్రిప్‌కి వెళ్ళినప్పుడు యూట్యూబ్ అనేది నాకు లేదు. స్టార్ట్ చేయాలనే థాట్ కూడా నాకు అప్పట్లో లేదు. సో, ఐ డిడ్ంట్ టేక్ మెనీ వీడియోస్. ఐ జస్ట్ వాంటెడ్ టు షేర్ సమ్ ఆఫ్ ద మెమరీస్ ఐ హ్యాడ్ అండ్ సమ్ ఆఫ్ ద క్లిప్స్ ఐ రికార్డెడ్. దిస్ ఈస్ ద వ్యూ ఫ్రమ్ ద హోటల్ వి స్టేడ్ ఇన్ అండ్ లుక్ ఎట్ ద వ్యూ. ఇది ఫస్ట్ చూడగానే నా మైండ్ అయితే బ్లాక్ అయిపోయింది. మాటలు లేవంతే. హోటల్‌లో కొంచెం సెటిల్ అయిన తర్వాత వి స్టార్టెడ్ గ్రిల్లింగ్. వి ఏట్ అ లాట్ ఆఫ్ ఫుడ్ అండ్ హ్యాడ్ లాట్స్ ఆఫ్ ఫన్. ఆ రోజుకి ఇంకా రెస్ట్ తీసుకొని నెక్స్ట్ డే స్విట్జర్లాండ్ ఎక్స్‌ప్లోర్ చేయడం స్టార్ట్ చేశాము. వెయిట్ అండ్ వాచ్ వేర్ వి ఆర్ హెడెడ్ టు. కార్ ఎక్కి బయటికి రాగానే ఎటు చూసినా చాలా అందంగా ఉంది. రోడ్ ట్రిప్‌లో ఫ్లెక్సిబిలిటీ ఏంటంటే యూ కెన్ స్టాప్ ఎట్ కపుల్ ఆఫ్ ప్లేసెస్ దట్ యూ లైక్. మేము కూడా ఆగి పిక్చర్స్ అయితే తీసుకున్నాం. వి రీచ్డ్ అవర్ ఫస్ట్ ప్లేస్ ఇన్ అవర్ ఇటినరీ విచ్ ఈస్ గ్రిండెల్వాల్డ్. రీచ్ అవ్వగానే ఐ వాజ్ లైక్, యామ్ ఐ డ్రీమింగ్ రైట్ నౌ? బికాస్ ఎక్కడ చూసినా ఫుల్‌గా స్నో పడి ఉంది అండ్ స్నో కవర్డ్ మౌంటైన్స్ విచ్ ఐ డిడ్ంట్ ఎక్స్‌పెక్ట్. ఆ రోజైతే క్లైమేట్ పర్ఫెక్ట్‌గా ఉంది. నాకు ట్రావెలింగ్ అంటే చాలా ఇష్టం. ఐ లవ్ అడ్మైరింగ్ లిటిల్ థింగ్స్ అండ్ సచ్ బ్యూటిఫుల్ ప్లేసెస్. గ్రిండెల్వాల్డ్‌లో ఏం చేశామో చూపించే ముందు ఐ వాంట్ యూ టు ఎంజాయ్ దీస్ లిటిల్ వ్యూస్ ఫర్ ఎ వైల్. We parked our cars and started our cable car ride. లుక్ ఎట్ దిస్, ఇంత హైట్‌లో నాకైతే హానెస్ట్‌లీ కొంచెం భయమేసింది. బట్ ఎట్ ద సేమ్ టైమ్ ఐ ఫెల్ట్ సో ఎక్సైటెడ్. ఒక్కసారి మనం అనుకున్న ప్లేస్ విజిట్ చేసిన తర్వాత చాలా ఎక్సైటింగ్‌గా, చాలా హ్యాపీగా, హార్ట్ చాలా ఫుల్‌గా, పీస్ ఆఫ్ మైండ్‌తో ఒక బ్యూటిఫుల్ ఫీలింగ్ అనేది వస్తది కదా! ఐ డోంట్ నో హౌ టు ఎక్స్‌ప్రెస్ ఇట్. బట్ పైకి వెళ్ళే కొద్దీ ఇంకా చాలా అందమైన వ్యూస్ అయితే కనిపిస్తూ ఉన్నాయి. వి గాట్ మచ్ క్లోజర్ టు ద మౌంటైన్స్ అండ్ ద స్నో. నెక్స్ట్ మేము గ్రిండెల్వాల్డ్స్ ఫస్ట్ క్లిఫ్ వాక్ అని వెళ్ళాము. ఆ ఎడ్జ్‌లో నడిచామనమాట. ఇట్ వాస్ రియల్లీ నైస్. వన్స్ ఆ ఎడ్జ్‌లో మొత్తం నడుచుకొని వెళ్ళిన తర్వాత యూ విల్ గో టు వన్ ఆఫ్ ద అమేజింగ్ వ్యూ పాయింట్ అనమాట. విచ్ ఐ విల్ బి షోయింగ్ యూ నెక్స్ట్. దిస్ ఈస్ ద వ్యూ పాయింట్ దట్ ఐ వాస్ టాకింగ్ అబౌట్ గైస్. ఇట్ ఈస్ సో గార్జియస్. దిస్ ఈస్ ద బెస్ట్ వీడియో అని చెప్పాలి. నాకు స్విట్జర్లాండ్ ట్రిప్ మొత్తంలో ఈ వీడియో అంటే చాలా ఇష్టం. వన్ ఆఫ్ ద కూలెస్ట్ థింగ్స్ అబౌట్ గ్రిండెల్వాల్డ్ ఈస్ యూ కెన్ డూ అ లాట్ ఆఫ్ అడ్వెంచర్స్ అనమాట ఇక్కడ. నేను కూడా ఒక అడ్వెంచర్ ట్రై చేశాను. ఫస్ట్ గ్లైడర్ అని అంటారు. అది ఒక ఈగల్ షేప్‌లో ఉన్న ఒక గ్లైడర్ లాంటిదనమాట. యూ విల్ బి లిటరల్లీ ఫ్లయింగ్. లిటరల్‌గా ఫ్లై చేస్తే ఎలా ఉంటదో ఆ ఫీలింగ్ అయితే నాకొచ్చింది. టాప్ ఆఫ్ ద మౌంటైన్‌కి తీసుకెళ్ళి అక్కడి నుంచి ఫాస్ట్‌గా వదిలేస్తారు. ఎదురుగా మౌంటైన్స్ కనిపిస్తాయి. కింద కూడా ఫుల్ స్నో కవర్డ్ మౌంటైన్స్ ఉన్నాయి. ది బెస్ట్ అడ్రినలిన్ రష్ అయితే వచ్చింది. నాట్ ఓన్లీ ఫస్ట్ గ్లైడర్, ఈ అడ్వెంచరే కాకుండా ఇంకా చాలా చేయొచ్చు. దేర్ ఆర్ సో మెనీ అదర్ థింగ్స్. ఆఫ్టర్ గ్రిండెల్వాల్డ్ మేము ఇంటర్లాకెన్ వెళ్ళాము. హార్డర్ క్లూమ్‌కి. దిస్ ఈస్ ద టాప్ ఆఫ్ ఇంటర్లాకెన్ అని అంటారు. ఇక్కడ నుంచి సిటీ వ్యూ మొత్తం కనిపించింది అండ్ వి వాచ్డ్ అ వెరీ బ్యూటిఫుల్ సన్‌సెట్ హియర్. డే 1 అయితే చాలా ప్రశాంతంగా మంచిగా అయిపోయింది. వి రిటర్న్ టు అవర్ హోటల్స్ అండ్ టుక్ సమ్ రెస్ట్ అండ్ లెట్ మీ షేర్ అబౌట్ డే 2 నౌ. డే 2లో మా మెయిన్ టార్గెట్ ఏంటంటే టు విజిట్ టాప్ ఆఫ్ యూరోప్ అనమాట. ఇట్ ఈస్ కాల్డ్ యుంగ్‌ఫ్రౌ యాక్. ఈ టాప్ ఆఫ్ యూరోప్‌కి రీచ్ అవ్వాలంటే వీ హ్యాడ్ టు టేక్ అ కేబుల్ కార్ అండ్ ఆ తర్వాత ఒక ట్రైన్ జర్నీ కూడా తీసుకోవాలి. ఈ వ్యూస్ చూసారా? లైక్ ఆ టాప్ ఆఫ్ యూరోప్‌కి రీచ్ అయ్యే వ్యూస్ మాత్రం ఎక్సలెంట్‌గా ఉన్నాయి. పైకి రీచ్ అవ్వగానే చూసారా లైక్ ఎంత చేంజ్ వచ్చిందో. కింద మొత్తం గ్రీనరీ అండ్ పైన మొత్తం మళ్ళీ ఫుల్ స్నో ఉంది.
టాప్ ఆఫ్ యూరోప్ రీచ్ అయిన తర్వాత ఎంట్రన్స్‌లో ఒక చిన్న లైట్ షో అయితే జరిగింది. దాని తర్వాత వి వెంట్ టు ఐస్ మ్యూజియం. లిటరల్లీ ఐస్‌తో చేసిన డిఫరెంట్ డిఫరెంట్ స్కల్ప్చర్స్ అయితే చూసాము. ఫైనల్లీ ఐయామ్ ఎట్ ద టాప్ ఆఫ్ యూరోప్ గైస్. ఇక్కడ 365 డేస్ స్నో పడుతూనే ఉంటదంట. ఆ రోజు కూడా చాలా స్నో పడింది. సో, యుంగ్‌ఫ్రౌ అయిపోగానే వి డిసైడెడ్ టు గో టు వన్ ఆఫ్ ద మోస్ట్ బ్యూటిఫుల్ ప్లేసెస్ ఆఫ్ స్విట్జర్లాండ్. నాకైతే ట్రిప్ మొత్తంలో నీకు ఏ ప్లేస్ బాగా నచ్చిందంటే నెక్స్ట్ వెళ్ళే ప్లేస్ అనే చెప్తాను. నాకెందుకో ఈ వ్యూస్ ఎన్నిసార్లు చూసినా బోర్ అయితే కొట్టలేదు. వి రీచ్డ్ అవర్ నెక్స్ట్ డెస్టినేషన్ విచ్ ఇస్ లౌటర్ బ్రూనెన్. లౌటర్ బ్రూనెన్ ని చాలా మంది ద వ్యాలీ ఆఫ్ 72 వాటర్ ఫాల్స్ అని పిలుస్తారు. ఈ ఒక్క చిన్న విలేజ్ లో అరౌండ్ 72 వాటర్ ఫాల్స్ ఉంటాయి. ఇమాజిన్ దట్. మన చుట్టూ వర్టికల్ క్లిఫ్స్ ఉంటాయి, కింద క్యూట్ హౌసెస్ ఉన్నాయి అండ్ మిడిల్ లో వాటర్ ఫాల్స్ ఫ్లో అవుతున్నాయి. మా డే 2 కూడా ఎండ్ అయిపోయింది. ఇట్ వాజ్ ఆల్సో ద మోస్ట్ బ్యూటిఫుల్ డే. అండ్ అబౌట్ డే 3 వి స్టార్టెడ్ ఎర్లీ ఇన్ ద మార్నింగ్ బికాస్ జర్మనీ రిటర్న్ అయిపోవాలి కాబట్టి. ఐ ఆనెస్ట్లీ నెవర్ రియలీ వాంటెడ్ టు రిటర్న్ గైస్, సీరియస్లీ. దిస్ ఇస్ వాట్ ఐ లుక్డ్ ఆన్ మై డే 3 ఎర్లీ మార్నింగ్. ఆ క్లౌడ్స్‌తో నిండిపోయిన ప్లేస్ అండ్ లుక్ ఎట్ దట్ వాటర్. ఓ మై గాడ్! ది పర్ఫెక్ట్ సన్‌రైజ్ అయితే నేనిక్కడ ఎక్స్‌పీరియన్స్ చేశాను. ఈ ప్లేస్ కూడా ఇంటర్లాకెన్‌లోనే ఉందన్నమాట. ఇంటర్లాకెన్ నేమ్ ఎలా వచ్చింది అంటే బిట్వీన్ లేక్స్ అనే మీనింగ్‌తో. నేను వన్ ఆఫ్ ద లేక్ బ్రియన్స్ విజిట్ చేశాను. ఇదే ఆ లేక్. లేక్ బ్రియన్స్‌లో ఆ టుర్కాయిస్ వాటర్ కలర్ అయితే మైండ్ బ్లోయింగ్ అనిపించింది. నెక్స్ట్ వి స్టార్టెడ్ బ్యాక్ టు రీచ్ అవర్ ఫైనల్ డెస్టినేషన్ ఆఫ్ అవర్ ట్రిప్. గీస్‌బర్గ్ వాటర్ ఫాల్స్ అని ఒక ఫేమస్ వాటర్ ఫాల్ స్పాట్‌కి వెళ్ళాము. మనం వాటర్ ఫాల్స్ వెనకాలే నించొని నడవచ్చనమాట. ఇది కూడా ఒక డీసెంట్ ప్లేస్. ఇట్ వాస్ రియలీ కూల్. దట్స్ ఇట్ గైస్. ఐ హోప్ యూ రియలీ ఎంజాయ్డ్ ద లొకేషన్. స్విట్జర్లాండ్ ట్రిప్ అయితే అయిపోయింది. ఈ 3 డేస్ నా లైఫ్‌లో వన్ ఆఫ్ ద బెస్ట్ డేస్ అని చెప్తాను. స్విట్జర్లాండ్ ఈస్ నాట్ జస్ట్ ఎ ప్లేస్, ఇట్ ఈస్ లిటరల్లీ హెవెన్. నేను విజిట్ చేసిన 10th కంట్రీ ఇది. సో, ఇది నాకు చాలా మెమరబుల్‌గా ఉండిపోతది. ఐ హోప్ యూ రియలీ లైక్డ్ ద వ్లాగ్. Thank you so much for watching and please subscribe.